హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్లీజ్ డూ సపోర్ట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేక్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తున్నాను. నేనైతే ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను, మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అయితే 6 eggs, పావు కేజీ పంచదార, పావు కేజీ మైదా పిండి అండ్ మిక్స్ చేసుకోవడానికి ఇది ఒక మిక్సర్ అండ్ ఈనో ప్యాకెట్. మీరు కావాలంటే బేకింగ్ సోడా ఏమైనా యూజ్ చేయొచ్చు, కానీ ఈనో ప్యాకెట్ యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెం పఫీగా వస్తుంది కేక్. అండ్ అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి, మీరు దీని బదులు వెనిలా ఎసెన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పావు కేజీ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, మీరు ఆయిల్ ప్లేస్లో ఘీ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే లోపల ఫ్లేవర్స్ కోసం అనేసి బాదం పప్పు, జీడిపప్పు. ఐ డోంట్ హ్యావ్ బటర్ పేపర్, అందుకే నేను నార్మల్ న్యూస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ కేక్ ప్యాన్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ షుగర్ని పౌడర్ కింద చేసుకోవాలి, సో దట్ మంచిగా అంటే తక్కువ సేపులో మనం మిక్స్ చేసేయచ్చు. లేదంటే షుగర్ని డైరెక్ట్గా యూజ్ చేస్తే అది మిక్స్ అవ్వడం చాలా టైం పడుతుంది. సో నేనైతే ఇక్కడ షుగర్ని పౌడర్ కింద చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు మైదాని బాగా జల్లడించేసుకోవాలి. మీరు ఎంతైతే మైదా తీసుకున్నారో ఆ మొత్తం మైదాని కూడా బాగా జల్లడించేసుకోవాలి, సో దట్ మనకి మిక్స్ చేసుకున్నప్పుడు ఏవి తగలకుండా నీట్గా బేక్ అయిపోతుంది కేక్ అనేది. సో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నారో ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇది బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి దాన్ని కూడా బ్లెండ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మీరు ముందుగా జల్లడించి ఉంచుకున్న మైదా పిండి అండ్ అలాగే షుగర్ పౌడర్ని కొద్దిగా వేసుకొని అందులో కొంచెం ఈనో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులో చాలా స్మూత్గా చాలా స్మూత్ బ్యాటర్లా వచ్చేయాలన్నమాట. అందులో అసలు థిక్గా ఎక్కడ ఉండకూడదు. సో మీకు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా స్మూత్గా కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోవాలి. దీని తర్వాత మీరు ఆయిల్ని ఎంతైతే తీసుకున్నారో అంత ఆయిల్ని వేసేసుకొని దీన్ని కూడా ఒకే సర్క్యులర్ తిప్పాలి, లేదంటే మళ్ళీ మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు. మీరు ఎప్పుడైనా బ్లెండ్ చేసినప్పుడు సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మీరు ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్, నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం నీట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మీరు ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కేక్ ప్యాన్ని తీసుకొని అందులో బటర్ పేపర్ యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నేనైతే అది లేదు కాబట్టి న్యూస్ పేపర్ని కొంచెం ఆయిలీగా చేసుకుంటున్నాను అండ్ అలాగే ప్యాన్ మొత్తంకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, సో దట్ నేను కేక్ బేక్ చేసినప్పుడు అది ఆయిల్ అనేది ఉండడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే మనం ఆ కన్సిస్టెన్సీ అనేది ఇందులో వేసేసిన తర్వాత మనకి ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండకుండా ఉండాలంటే ఇలా 2 to 3 times వరకు బేక్ చేసుకోవాలి, సో దట్ మనకి ఎయిర్ గ్యాప్స్ అనేది పోయి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. సో దీని మీద కూడా మీరు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. తర్వాత మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కేక్ని బేక్ చేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో మనకి 40 to 45 minutes వరకు ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్ యూజ్ చేయడం వల్ల నా అడుగులు అనేవి కొంచెం ఎక్కువ బేక్ అయిపోయినాయి అనమాట. సో మీరు ఆ మిస్టేక్ని చేయకుండా లో ఫ్లేమ్లోనే 40 to 45 minutes వరకు ఉంచండి. సో చూస్తున్నారు కదా, నేను 45 minutes తర్వాత వెళ్ళి చూస్తే కేక్ అనేది ఎడ్జెస్కి కొంచెం ఎక్కువ బేక్ అయిపోయిందనమాట. సో అందుకే మీరు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఏమైనా స్టిక్ ఉంటే దాన్ని యూజ్ చేసి ఇలాగా పెట్టి చూడండి. మీకు కన్సిస్టెన్సీ కనుక అంటుకోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టుగా. సో గైస్, కేక్ అయితే మాత్రం ప్రిపేర్ అయిపోయింది. సో టేస్ట్ విషయానికి వస్తే కనుక కేక్ టేస్ట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏది ఎక్కువ అవ్వలేదు అండ్ అలాగే ఏది తక్కువ కూడా అవ్వలేదు. షుగర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా మంచి కేక్ అనేది మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టెప్స్ కూడా చాలా ఈజీనే, అంత కష్టమైతే కాదు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్
చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.